రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో నీ కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిళ్ళారా, ఈ సంవత్సరము చివరి దినమున దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం మరియు చక్కపరుచుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఆ దినములలో అనగా రాజుల కాలములో మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యూదా రాజు అయినటువంటి హిజ్కియా మంచివాడే, మంచి కార్యములు చేయువాడే. అయితే కొన్నిసార్లు ఎంత మంచి వారైనప్పటికీ తప్పిపోయేటటువంటి ప్రమాదము ఉన్నది. దావీదు కూడా మంచివాడే, కానీ పాపము చేసి తప్పిపోయాడు. మరలా ప్రార్థన చేసి బాగుపడి మరలా దేవుని సన్నిధికి వచ్చాడు. ఈ హిజ్కియాకు సడన్గా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. అప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయాను దేవుడు అతని యొద్దకు పంపించాడు. పంపించి చెప్పినటువంటి మాట ఏంటంటే, హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీళ్లు చక్కబెట్టుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడని ప్రవక్త అయినటువంటి సేవకుడైనటువంటి యెషయా హిజ్కియాకు దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆ ప్రవచన వాక్కులను తెలియచేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. చక్కపెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు అని చెప్పాడు, చక్కపెట్టుకో అని అంటున్నాడు. మరణమవుతున్న వారికి ఇక చక్కబెట్టుకునే అవకాశం కూడా అక్కర్లేదు. కొన్నిసార్లు దేవుడు శిక్షను ప్రకటిస్తూనే దాని వెనకాల ఒకవేళ మార్పు చెందితే గనుక తిరిగి ఎలాంటి ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడో చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు యూదా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి యెషయాను పంపించి అంటూ ఉన్నాడు, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు కొద్ది రోజుల్లోనే చనిపోతావు, ఇక నువ్వు బ్రతకవు గనుక నీళ్లు చక్కబెట్టుకో. అంటే దాని అర్థం ఏంటి అంటే, చనిపోయే ముందు అంతా సరి చేసుకొని చనిపోమ్మనా, లేకపోతే చనిపోయే అవకాశం ఉన్నది కనుక నీ బ్రతుకు మార్చుకొని నీ బ్రతుకు దిద్దుకొని కాస్త పద్ధతిగా నువ్వు బ్రతికినట్లయితే, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికినట్లయితే తిరిగి నువ్వు జీవాన్ని సంతరించుకుంటావని చెప్పకనే చెప్తున్నాడా అనేటటువంటి రెండు కోణాల్లో మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఇక్కడ హిజ్కియాకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు మరణమవుతావు, నువ్వు చచ్చిపోతావు, కానీ నీళ్లు చక్కబెట్టుకో అనేటటువంటి ఆ విషయాన్ని హిజ్కియా క్యాచ్ చేశాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అతను కూడా ఎక్కువ సమయం లేదు, అప్పటికే వ్యాధి ముదిరింది, రేపో మాపో అన్నట్టుగా ఉన్నది. మరణకరమైన రోగం వచ్చింది. ఇదిగో దేవుని దాసుడు కూడా చెప్తా ఉన్నాడు,
నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు అని చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో ఇంకా ఏ విధమైన లాజిక్ లేదు, ఇంకా ఏ ఆస్కారం లేదు బ్రతకడానికి. దేవుని దాసుడు మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఆ మాట చెప్పాడు అంటే మామూలు విషయం కాదు. ప్రేమణ దేవుని బిడ్డలారా, అతడు వచ్చి నువ్వు బ్రతకవు గనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెంటనే అతడు చేసిన పని ఏంటంటే తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి, అనగా తన జీవితాన్ని సరి చేసుకోవడానికి. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇంటిని సర్దుకోవడం కాదు. మన క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇళ్ళను సర్దుకున్నాం కదా, అలా ఇళ్ళను సర్దుకునేది కాదు. మన జీవితాలను సర్దుకోవాలా, మన పద్ధతులను. ఇంటిని సర్దుకునేటప్పుడు ఏ వస్తువు ఎక్కడ, కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు కానీ కొన్నిసార్లు మనకే బద్ధకం వేసి ఎక్కడిదక్కడ పడేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవడు పెడతాడా అని అక్కడ ఉండే వస్తువు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం కదా. సర్దేటప్పుడు ఏం చేస్తామంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేస్తాం. మరి మన జీవితాలను పరీక్ష చేసుకున్నప్పుడు ఏది ఎక్కడ ఉండాలో, ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ప్రవక్త ఈ మాట చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన పని చేయడమే దేవుని దాసుల యొక్క పని. రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి, పెద్ద భవంతి, కొన్ని అరలు దాటుకుంటూ, కొన్ని గుమ్మాలు దాటుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ నుండి అక్కడ నడిచారు, గంట పడుతుంది దాంట్లో. సరే, రాజుగారికి కబురు పెట్టాడు, ముక్కుసూటిగా మాట్లాడాడు, దేవుడు చెప్పమన్నది చెప్పాడు, బయలుదేరి వెళ్తా ఉంటుంటే నడిమిశాలలోనికి వెళ్ళాడు. అంటే ఒక సగం దూరము వెళ్తా ఉన్నాడు, ఇంకా దాటిపోలే. సేవకుడు రాజు యొక్క మందిరము భవంతి ఏదైతే ఉన్నదో దానిని దాటిపోక ముందే వెంటనే ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధిలో పడి, ఇదిగో అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎలా చేశాను, నీ కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనంలో రాయబడింది, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే, నడిమిశాలలో నుండి అవతలకి ఆ రాజభవంతి ఏదైతే ఉన్నదో అది దాటి వెళ్ళక మునుపే యెషయా దగ్గరికి మరలా దేవుని వాక్కు వచ్చింది. యెషయా, ఏంటి ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ వెనక్కి తిరుగు. మరలా ఇప్పుడే చెప్పమన్నావు కదయ్యా, చెప్పమన్నా చెప్పేసాను, అయిపోయింది. అది కాదులే, ఇంకోటి చెప్పాలా, నీకేం కాదులే అని చెప్పు, నేను భయపడకు, నీకు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పు. ఇప్పుడే కదయ్యా చెప్పొచ్చింది, ఇప్పుడే కదా, 10 నిమిషాలు అయితేలే. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలా, ఒక 5-10 నిమిషాలు. సరే, యెషయా వచ్చాడు, చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే, ఇక్కడ నుండి రోడ్డు వరకు ఉందనుకుందాం ఆ శాల. నడిమిశాలలోకి వెళ్ళేసరికి సమాధానం వచ్చిందంటే ఒక మనిషి మార్పు చెందడానికి 5-10 నిమిషాల సమయం సరిపోతుందా? 5-10 నిమిషాలు, ఒక 10 నిమిషాల సమయంలోనే మనిషి మార్పు చెందగలడా? బ్రతుకు మార్చుకోగలడా? ప్రేమని దేవుని బిడ్డలారా, నిజంగా మనకు మారాలనే తపన ఉంటే, నీ బ్రతుకు సరిచేసుకోవాలి, నీ బ్రతుకు సరిదిద్దుకోవాలనేటువంటి ఆశ నీకుంటే ఒక్క క్షణము చాలు బ్రతుకు మార్చుకోవడానికి. 10 నిమిషాలు కూడా అక్కర్లే, ఒక్క క్షణము చాలు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి సందర్భాలు, సంఘటనలు అపోస్తుల కార్యములో కూడా ఉన్నాయి.
ఒక్క క్షణములో వాళ్ళు మారు మనసు పొంది వెంటనే బాప్తిసం పొంది ప్రభు కొరకు మరణం వరకు నమ్మకంగా జీవించిన వారు ఉన్నారు. ఒక్క క్షణములో మార్పు చెందిన వాళ్ళు. ఇదిగో ఇక్కడ ఈ హిజ్కియా కూడా వెంటనే యెషయా మాట చెప్పి వెళ్ళాడో లేదో కన్నీళ్ళు విడుచుచు, మరి రాజు కన్నీళ్లు గార్చడం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి అసలు పురుషులకంత ఈజీగా రావు కన్నీళ్ళు. దానికి తోడు అసలు రాజు కన్నీళ్లు గార్చడం అంటే ముక్కు తిప్పలు పెట్టి 3 సెంట్లు నీళ్లు తాగిచ్చి దేశమంతటిని కన్నీళ్లు పెట్టియొచ్చు రాజు, కానీ తను కన్నీళ్లు గార్చడం అంటే మామూలు విషయం కాదు. వెంటనే కన్నీరు మున్నీరైపోయి, అయ్యో దేవా, నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నీతిగా బ్రతికానో, ఎంత భక్తిగా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకొనైనా. ఇదిగో ప్రవక్త వచ్చాడు, వెంటనే చనిపోతావని చెప్తా ఉన్నాడు. ఇదేంటయ్యా, దయచేసి నన్ను కనికరించు, నాకు ఆయుష్కాలాన్ని పొడిగించు, నాకు ఆరోగ్యము దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా వెంటనే మన భక్తి సరిగా ఉండాలి, మన ప్రార్థన సరిగా ఉండాలి, మన హృదయం సరిగా ఉండాలి. కానీ నీ ప్రార్థనకు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడానికి ఆయన సమర్థుడు. మనం సరి అయినటువంటి పద్ధతిలో భక్తి చేయకుండాను దేవుడు నాకు సమాధానం ఇస్తలేడు, దేవుడు నన్ను చూస్తలేడు, దేవుడు నా స్థితిని చూస్తలేడు అనేటువంటి భావనలో మునిగి తేలుతూ ఉంటాం. కాదు. హిజ్కియాకైనా మనకైనా దేవుడి వ్యక్తిత్వం ఒకటే. ఆయన ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మరి ఆయనలాగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? హిజ్కియాలాగా కన్నీళ్లు విడవగలుగుతున్నామా? హిజ్కియాలాగా ఒప్పుకుంటున్నామా? ప్రేమన దోంబిడ్లారా, వెంటనే సమాధానం వచ్చింది. యెషయా ఆ గది దాటి, ఆ భవంతి దాటి బయటకు వెళ్ళక మునుపే, యెషయా మరలా వెనక్కి వెళ్ళు, హిజ్కియాతో మాట్లాడుపు. ఏమని మాట్లాడాలయ్యా? ఇదిగో మరలా నీకు 15 సంవత్సరాల 6వ వచనంలో రాయబడింది, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడుకున్న నిన్ను విడిపించెదను. హల్లెలూయా. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానయ్యా. ఇది మాత్రమే కాదు, ఇంకా బోనస్ ఏంటంటే, నువ్వు భయపడాల్సిన పని లేదు. అష్షూరు రాజు చేత పడకుండా నిన్ను, నీ పట్టణాన్ని కూడా నేను కాపాడతాను. ప్రేమ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న మార్పు, ఒక చిన్న ప్రార్థన, మార్పుతో కూడిన ప్రార్థన, వట్టి మార్పు కాదు, వట్టి ప్రార్థన కాదు, కానీ చిన్న మార్పుతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్నే మార్చివేసింది, పరిస్థితులనే మార్చివేసింది. పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన పరిస్థితులు ఏవైనా సరే వెంటనే మార్చివేస్తుంది. ఈ రోజున అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మార్పు చెందే జీవిత వైఖరి మనం కలిగి ఉండాలి. ఈ రోజున మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించే వారముగా మనం ఉండాలి. మార్పు చెందిన ప్రార్థనలు మనం చేయాలి. మార్పు చెంది నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో ఏది మార్చడానికైనా సంసిద్ధుడు. మార్పు లేని ప్రార్థనలు ఎప్పుడు ఒకే రకంగా, అప్పుడు చేసిన ప్రార్థనలు ఇప్పుడు చేసిన అవే ప్రార్థనలు, భక్తి విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తే ప్రయోజనం లేదు. కానీ నువ్వు మార్పు చెంది చిన్న ప్రార్థన చేసినా చాలు, దేవుడికి సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, మరి రోజున దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. సరే, ఈ సంవత్సరం ఓకే, రేపటి సంగతి ఏంటి అనంటే మనము కూడా దేవుని సన్నిధిలో వేడుకునే వారముగా ఉండాలి. చక్కపరుచుకుంటే బాగుపడతాం. మన హృదయాన్ని, మన మాటది, మన ప్రవర్తన చక్కపరుచుకుంటే మనకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు.